అన్ని పార్టీల అధ్యక్షులు డబ్బులు ఇస్తే బానే ఉంటుంది సార్. డబ్బులు ఉన్న వాళ్ళు బయటికి తీస్తే బానే ఉంటుంది. ఓకే ఓకే రైట్. సమయం లేదు రజనీ గారు. మీ హెరిటేజ్ పాలు కొనుక్కుని మీరు సొమ్ము చేసుకోవడానికి మిగతా పార్టీల వాళ్ళు కూడా డబ్బులు తీసుకొచ్చి మీ ఖజానాలో పోయారు. ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. మీరు ఈ రాష్ట్రంలో సమగ్రంగా ఉన్నటువంటి అమూల్ పార్లర్ భారతీయ సిమెంట్ తోనే గృహ నిర్మాణ శాఖలో ఏ బిల్డింగ్ కట్టాలి, ఏ కన్స్ట్రక్షన్ చేయాలి, నిర్దేశికాలు కట్టండి. మాట్లాడితే క్లారిటీ ఉండదు వినే వాళ్ళకి. వన్ బై వన్. రజనీ గారు మీరు ఈ రోజు ఆ 3 పార్టీల ఎమ్మెల్యేల భేటీ మీరు సాటిస్ఫాక్షన్? శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ప్రెసిడెంట్ అవ్వద్దు. ఏంటంటే శ్రీనివాస్ చౌదరి గారు మీసాలు తిప్పేస్తా ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఆగండి సార్. ఎప్పుడు కూల్ గా ఉండేటువంటి వ్యక్తి మీరు శ్రీనివాస్ చౌదరి గారు. మీరు ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి. దయచేసి మీరు ఆ విధంగా కోపగించుకునే భాష మాట్లాడొద్దు. ప్లీజ్ దయచేసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చెప్పండి చూద్దాం. చెప్పలేడు. దొంగ అని చెప్తే భయపడుతున్నా. మీరు మాట్లాడే అర్హత లేకుండా వెంకటేష్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం దయచేసి ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఆగండి. మీరు హెరిటేజ్ మీద ఆరోపణలు చేశారు. సింగళూరు గారు హెరిటేజ్ అనేక పర్యాయాల విపత్తులప్పుడు భువనేశ్వర్ గారి చేతుల మీదుగా చాలా మందికి సహాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయం నిధికి డబ్బులు ఇచ్చారు. అదేనండి వారు హెరిటేజ్ మీద మీరు ఆరోపణ చేశారు. ఆగండి సార్ శ్రీనివాస్ చౌదరి గారు. మచ్చికిచ్చాం, పెరిగిచ్చాం, బియ్యం ఇచ్చాం, పళ్ళు ఇచ్చాం, చక్కెర ఇచ్చాం, బియ్యం ఇచ్చాం. మీరు ఇచ్చారా? ఇంకోసారి రజనీ గారు మీరు ఈ రోజు ఎమ్మెల్యేల భేటీ ఏదైతే ఉందో 3 పార్టీల ఎమ్మెల్యేల భేటీ మీరు సాటిస్ఫై అయ్యారా? మా పార్టీ ముందు మీరు ఆగండి దయచేసి ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి. సింగళూరు గారు ఆగండి. ఇద్దరు ఆగండి దయచేసి ఆగండి. రజనీ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. సమయం లేదు. ఇవన్నీ జరిగినాయి సార్. ఇంకా కూడా జరుగుతాయి. స్టెప్ బై స్టెప్ కమిటీ కూటమి మీటింగ్ ఏదైతే మీటింగ్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది సార్. ఎందుకంటే ముగ్గురు నాయకులు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి తప్పదు. సూచన చెప్పండి.
రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడండి, రాష్ట్రం కోసం సూచన సార్, చేయండి. వాళ్ళు కూడా ఇచ్చారు కదా హామీలు. మీరు అడ్డుపడి తీరుస్తే ఆగండి సార్. రమేష్ గారు, శ్రీనివాస్ చౌదరి గారి ఆగ్రహానికి దయచేసి ఎవరు కూడా ఆయన ఆగ్రహానికి బలవద్దు దయచేసి.